హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం రోజువారీగా చేసుకునే పప్పుని ఈ టైప్లో చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. దీని సీక్రెట్ ఏందో వీడియోలో చూద్దాం. కానీ ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది దేనిలో వేసుకున్నా కానీ జుర్రుకుంటూ తినాలి, అంత బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లోకి ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకుందామండి. పెసరపప్పు తీసుకున్నాక ఇది మంచి నెంబర్ 1 పప్పు తీసుకోవాలి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసి 1-4 సార్లు బాగా కడగాలండి. కడిగితే అందులో ఉన్న ఎల్లో కలర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ టైప్ మనం బాగా ఇలా పిసుకుతూ కడిగి ఆ నీళ్లు వంపేసి శుభ్రంగా రెడీ చేసుకోవాలి. అంటే 1-4 సార్లు మనం నీట్గా కడుక్కోవాలండి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. అదే మొదటి పాయింట్. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇలా మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మంచి ఎర్రటి పండ్లు కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ఒక 3 లేదా 4 టమోటాలని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకునేసి ఇలా చీరి అందులో వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డను మాత్రమే సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో వేద్దామంటే సగం టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలండి. అంటే మనకు విజిల్స్ రావాలి కాబట్టి ఇవి మునిగే విధంగా మనం నీళ్లు పోసుకోవాలండి. దీనిలో మనం వేసిన ఈ టమోటాలు పెసరపప్పు ఇవన్నీ మునిగే విధంగా నీళ్లు పోసి ఇప్పుడు మూత పెట్టుకునేసి, అంటే విజిల్స్ రావాలి కాబట్టి రబ్బరు ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీనికి ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోద్దండి. పెసరపప్పు కదా తొందరగానే ఉడికిపోద్ది. ఓకేనా? మరి ఇంకొక విజిల్స్ వచ్చినా కొంచెం అడుగంటుకుంటుంది. 3 అయితే కరెక్ట్గా సరిపోతాయి, అంటే మనం వేసిన కొలతకి. ఇప్పుడు ఒక్కసారి మూత తీస్తుద్దామా? అది మూత తీసేటప్పుడు స్టవ్ ఆపి అందులో ఉన్న ఎయిర్ తీసి ఆ తర్వాత మాత్రమే మూత తీయాలండి. ఈ విధంగా చూడండి ఎలా ఉడికింది, సూపర్గా ఉడికిపోద్దండి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. నేను పెసరపప్పు దేంతో తీసుకున్నానో గుర్తే కదా, అంటే మనం రైస్ కుక్కర్లోకి రైస్ వేసుకుంటాం చూడు, ఆ కప్పుతోని కొలత తీసుకున్నానండి. అది అందరికీ ఈజీగా ఆ కొలత దొరుకుద్ది కాబట్టి. ఇప్పుడు ఈ టైప్లో మనం స్టవ్ మీద నుంచి కిందకి తీసినాక ఇలా కొంచెం వేడి మీదనే మనం ఒక ముద్దగా తీసుకునేసి ఇలా బాగా ఎనిపేసుకోవాలండి. ఇలా ఎనిపిన దాంట్లో కొద్దిగా అన్ని నీళ్లు పోసుకునేసి ఇప్పుడు మళ్ళీ ఆ టైప్లో కొంచెం అలా ఎనుపుకుంటే ఏంటంటే లూజు పారుతుందండి. ఇంకా ఏదైనా కొంచెం బేసన ఉన్నా కూడా మెదిగిపోద్ది. ఈ టమోటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నుజ్జు అయిపోతాయండి. ఇంకా కొంచెం మనకు పలుకు ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ ఎనుపుకోవాలి. మంచి గ్రేవీగా ఇలా పల్చగా రావాలనుకుంటే కొంచెం ఈ టైప్లో పేస్ట్ టైప్లో ఎనుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు అయితే నూనె పోసుకోవాలి. నూనె పోసాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత ముక్కులు పొడిచిన వెల్లుల్లి రెమ్మల్ని దాంట్లో వేసుకోవాలి. వేసాక వీటిని కాస్తలా వేగనివ్వాలండి. అంటే ఈ తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు దాంట్లో వేసుకునేసి చిటికెడు ఇంగు పొడి పడాలండి. ఇంగు పొడి పడితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి వీటిని మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకి రావాలి. ఇలా వచ్చాక దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు రెమ్మలో ఒక 4 దూసి అందులో వేసేసుకుందాం. ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా అదిరిపోద్దండి. అది మంచి స్మెల్ వచ్చేది తీసుకొని చూడండి, కూర ఎంత మంచి రుచి ఉంటుందో. ఇప్పుడు దీంట్లో మనం రుబ్బిన ఆ పప్పుని వేసుకోవాలండి. ఇక్కడే ఉన్నదండి అసలు రహస్యం. ఇప్పుడు చింతపండు పులుసు, ఒకవేళ చింతపండు పులుసు ఇలా కూడా వేయచ్చు. ఇంకా లేదంటే ముందు మనం పోపు వేసేది చూడు, ఆ పోపులో చింతపండు పులుసు పోసి ఆ తర్వాత దాన్ని కాస్త అలా వేగనిచ్చి ఉడికిన తరువాత అప్పుడు కూడా ఈ పప్పు పోసుకోవచ్చండి. ఇలా మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క విధమైన రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన వెంటనే మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు పోసుకోవచ్చండి. ఒకవేళ ఇదే సరిపోద్ది అనుకుంటే మాత్రం నీళ్లు
ఆపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు అలా ఉడకనివ్వాలండి. లేదా 4-6 నిమిషాల సేపు అలా తుకతుక అంటూ ఉడకనివ్వాలి. కానీ మధ్యలో అడుగు పట్టుకోకుండా కొద్దిగా అలా తిరగేసుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూను. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో మనకి ఉడకాలి. అదే మనం చింతపండు పులుసు ముందుగానే పోస్తే, పప్పు పొయ్యక ముందు, అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆ పులుసును మరిగిస్తాం కదా, పులుసు మరిగిన తర్వాత ఈ పప్పు పోస్తాం కదా, ఇంతసేపు ఉడికే అవసరం లేదండి. ఓకేనా. ఈ టైపు వచ్చాక ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి ఇక రుచి ఎలా ఉందన్నది, ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడిగా అన్నంలో దీన్ని వేసుకొని తింటుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇలా వేసుకొని తినే ఎవరైనా సరే ఏళ్ళుతో సహా జుర్రుకుంటూ తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుందండి. ఒక్కసారి టేస్ట్ చూసిన ఎవరైనా సరే వదిలేపెట్టరు. ఇదే టైప్లో చేసుకోవాలని ఖచ్చితంగా ఈ టైప్లోనే చేసుకుంటారండి. ఇది మనం రోజువారీ చేసుకునే పెసరపప్పు టమోటా ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చండి. ఈ ఎండలకి మంచి చల్లదనం.